సో మీరు గమనించే ఉంటారు. వీళ్ళు అంటే ఈ మొత్తం అంటే లాస్ట్ 2 బడ్జెట్ స్పీచ్ నుంచి పాత పన్ను విధానం గురించి ఏమైనా మాట్లాడడం గానీ, ఓల్డ్ టాక్స్ రిజీమ్‌లో ఏమైనా ఎగ్జంప్షన్స్ ని తీసుకురావడం గానీ, అసలు ఎక్కడ మీరు మాట్లాడలేదండి. అంటే గవర్నమెంట్ ఏమనుకుంటుంది? మాకు ఇంకా ఓల్డ్ టాక్స్ రిజీమ్ అనేది మర్చిపోండి. మేము న్యూ టాక్స్ రిజీమ్‌నే ఎంకరేజ్ చేస్తాము. మీరందరూ గూడా న్యూ టాక్స్ రిజీమ్‌కి షిఫ్ట్ అవ్వండి అని ఈ పాత పద్ధతుల్లో ఏవైతే ఎగ్జంప్షన్స్ ఉన్నాయో అండర్ సెక్షన్ 80సి మీకు పాలిసీలుంటే దాంట్లో ఏటీసీలో తీసుకోవడం, మీకు పీఎఫ్ ఉంటే ఏటీసీలో తీసుకోవడము, అలానే 80డి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అండర్ సెక్షన్ 80డిలో తీసుకోవడము, హోమ్ లోన్ ఉంటే సెక్షన్ 24బి కింద మీరు తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకి ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటైనవి. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు ఈ రెండు కూడా పక్క పక్కన పెట్టి అంటే మీకు ఎగ్జంప్షన్ తీసుకుంటూ పాత పద్ధతుల్లో మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఎగ్జంప్షన్స్ లేకుండా ఈ కొత్త పద్ధతులు ఈ రోజు ఏదైతే చెప్పారో మనకి 0 to 4 lakhs నిల్, 4 to 8 lakh 5% ఇవన్నీ వితౌట్ ఎనీ ఎగ్జంప్షన్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇప్పటికీ కూడా ఎగ్జంప్షన్స్ లేకుండా కూడా మీకు న్యూ ట్యాక్స్ రిజీమే ఎక్కువగా బెనిఫిట్ గా అనిపిస్తుందండి. సో డెఫినెట్లీగా ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నాయో, సో 15 lakhs వరకు మీకు 12 lakhs బిలో ఉన్నంత వరకు మీరైతే అస్సలు ఆలోచించక్కర్లేదు.